హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్. వరుణ్ తేజ్ గారి టైటిల్ గ్లింప్స్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య. టైటిల్ గ్లింప్స్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఈసారైనా వరుణ్ తేజ్ గారి మూవీ మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. మేబీ గ్లిమ్స్ లో ఆ ఫీల్ అయితే కనిపించింది, అలా అనిపించింది హిట్ కొడుతుందేమో అని. ఈ టైటిల్ గ్లిమ్స్ రావడానికి ముందు యువి క్రియేషన్ వాళ్ళు కామెడియన్ సత్య పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక వీడియో రివీల్ చేశారు. ఒక కొరియన్ డైలాగులతో కామెడియన్ సత్య గారు ఏదేదో చదువుతున్నట్టు, అది అర్థం కాక ఒకరిని అడిగినట్టు, వాళ్ళ వీడియో కాల్లో కట్ అయినట్టు, అలాంటి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. లైక్ అది గ్లిమ్స్ అనే దానికంటే ఒక అనౌన్స్మెంట్ వీడియో అనుకుందాం. అది యువి క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దాని గురించి ఒక వీడియో ఆల్రెడీ నేను కూడా చేశాను, మన ఛానల్లో ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లేకి వచ్చేద్దాం. ఈ గ్లిమ్స్ మొత్తం చూసిన తర్వాత లాస్ట్ లో సత్య గారు ఒక డైలాగ్ కొడతారు, వీడు మన కనకరాజు కాదు అని. ఈ డైలాగ్ తోటి వరుణ్ తేజ్ గారు అలా కళ్ళు తెరవగానే బ్లూ కలర్ అయిపోతాయి కళ్ళు మొత్తం. అప్పుడు పడుతుంది టైటిల్ కార్డ్, కొరియన్ కనకరాజు అని. అంటే ఈ గ్లిమ్స్ లో ఏమర్థం అవుతుందంటే, ఇక్కడ ఒక్క కనకరాజే కాదు, ఇద్దరు కనకరాజులు ఉన్నారు. ఒక కనకరాజు సత్య వాళ్ళకి సంబంధించిన అతను, ఇంకొక కనకరాజు కొరియన్ కనకరాజు అయి ఉండొచ్చు. జస్ట్ అది నా థాట్ అంతే. సినిమాలకి వెళ్ళేసరికి హీరోనే 2 క్యారెక్టర్లు చేయొచ్చు, ధమాకా మూవీలో చేసినట్టు. సో ఫైనల్ గా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకెందుకో కొరియన్ కనకరాజు మూవీ హిట్ అయ్యేలా అనిపిస్తుంది. చూడాలి, కథలో కొత్తదనం ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరిస్తారు. మట్కా లాంటి చెత్త సినిమా రాకుండా లోఫర్ లాంటి మినిమం సినిమా వచ్చినా యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్. ఇక లోఫర్ ని మించి ఉంటే, దాన్ని మించి ఉంటే మన వరుణ్ తేజ్ గారి అదృష్టం అనుకోవాలి. సో చూడాలి, మరి ఈ మూవీ ఇయర్ లోనే రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. సో ఇది గైస్ ఇవాల్టి మన కొరియన్ కనకరాజు గారి గ్లిమ్స్ కి సంబంధించిన వీడియో. ఎలా అనిపించింది కింద కామెంట్ లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.